పిఠాపురం పట్టణంలోని శ్రీ సూర్యరాయ డిగ్రీ కళాశాల ఆదిత్య నన్నయ్య యూనివర్సిటీ మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు మరియు జనసేన నాయకులు హబీబ్ బాషా ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళా నిరుద్యోగ యువతకు వరంగా మారింది. SDVPBSL కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ జాబ్ మేళాకు నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 372 మంది నిరుద్యోగ యువకులు హాజరయ్యారు. అందులో వివిధ ఫార్మా, సాఫ్ట్వేర్ మరియు బ్యాంకింగ్ కంపెనీలకు గాను 282 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ముఖ్యంగా వైవి నగరంలోని లైపస్ ఫార్మా కంపెనీలోని 46 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం విశేషం. ఎంపికైన విద్యార్థులకు హబీబ్ బాషా చేతుల మీదుగా ఆఫర్ లెటర్ను అందజేశారు. ఈ సందర్భంగా హబీబ్ బాషా మాట్లాడుతూ మన పిఠాపురం ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాను ఉద్యోగాల నిలయంగా తీర్చిదిద్దారు. యువతకు ఉపాధి కల్పించడంలో ఎంపీ తంగళ్ల ఉదయ శ్రీనివాస్ ఎప్పుడు ముందుంటారు. ఏడాది పొడవునా ఇంటర్వ్యూలు జరుగుతూనే ఉంటాయి. ఎవరూ అధైర్యపడొద్దని పిలుపునిచ్చారు. ఇవాళ దాదాపు 40+ కంపెనీస్, ఫార్మాస్యూటికల్ కంపెనీస్, ఇంకా మిగతా BPO కంపెనీస్, బ్యాంకింగ్ కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్, లోకల్ నుంచి కాకినాడ జిల్లాలో ఉన్న డిఫరెంట్ సాఫ్ట్వేర్ స్టార్ట్అప్ కంపెనీస్ ఉన్నాయండి. వాటి నుంచి ఇవాళ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే, మా అధినాయకుడు శ్రీ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మా జనసేన పార్టీ, అట్లానే కూటమి ప్రభుత్వం మరియు BJMC వారి ఆధ్వర్యంలో ఇవాళ డ్రైవ్ కండక్ట్ చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కాకినాడ జిల్లాలోని గ్రాడ్యుయేషన్ పర్స్యూ చేసిన ప్రతి నిరుద్యోగ యువతకి మనం న్యాయం చేయాలి, వాళ్ళకు ఒక ఆపర్చునిటీ కల్పించాలి అనే సదుద్దేశంతో మేము ఇవాళ జాబ్ మేళాని కండక్ట్ చేస్తున్నామండి. ముఖ్యంగా ఈ పర్వం 365 రోజులు కూడా మా స్థానిక సూర్యరాయ డిగ్రీ కళాశాల పిఠాపురం నందు జరుగుతూ ఉంటుందండి. దీనివల్ల ఇవాళ డ్రైవ్కి మిస్ అయ్యామే అన్న ఫీల్ అవ్వాల్సిన ప్రసక్తే లేదు. స్టూడెంట్ ఎప్పుడైనా సరే 365 డేస్ మా కాలేజీకి విజిట్ చేసి డ్రైవ్ నందు పార్టిసిపేట్ చేసి సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. చైర్మన్ సూర్యరాయ డిగ్రీ కాలేజ్ పిఠాపురం. స్థానికంగా ఉదయ శ్రీనివాస్ గారు, గౌరవ ఎంపీ గారి ఎంకరేజ్మెంట్తో ఇవాళ మేము తంగెళ్ళ ఉదయ జాబ్ మేళాని మేము కండక్ట్ చేయడం జరిగిందండి. ఇది కూటమి ప్రభుత్వంలో మేమేంటంటే BJMC టీం కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. మన ఖలీఫుల్లా బాషా గారి టీము, ఖాదర్ గారు, మహమ్మద్ బాషా గారు, వీళ్ళు కూడా వచ్చి ఉన్నారు. వీళ్ళందరి మన సహకారంతో ఇవాళ జాబ్ మేళాని కండక్ట్ చేశాం. ఇందులో ముఖ్యంగా ఫార్మసీ కంపెనీస్ దాదాపు లోకల్గా కాకినాడ జిల్లాలోని 200 పైన ఆపర్చునిటీస్ ఇవ్వడం జరుగుతుందండి. అంతేకాకుండా దాదాపు 14 MNC కంపెనీలు ఫార్మాస్యూటికల్ కంపెనీస్ నుంచి, అట్లాగే సాఫ్ట్వేర్, BPO, బ్యాంకింగ్ రంగాల నుంచి 22 కంపెనీలని దాదాపు 40+ కంపెనీస్తో ఇవాళ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగిందండి. ఇంకా డ్రైవ్ కొనసాగుతుంది. సాయంత్రం 5 వరకు కూడా కొనసాగుతూ ఉంటుందండి. అయితే ప్రస్తుతం వరకు మాకున్న టెంటేటివ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు 276 మంది ఫార్మసీ కంపెనీలకు, అట్లానే వేరియస్ BPO కంపెనీస్కి అటెండ్ అవ్వడం జరిగిందండి. అందులో దాదాపు 128 మెంబర్స్ ఇప్పటి వరకు సెలెక్ట్ అయినట్టు సమాచారం అండి. ఈ పర్వం ఈవినింగ్ వరకు కొనసాగుతుందండి. సాయంత్రం 5 o'clock వరకు డ్రైవ్ కొనసాగుతుంది. మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం మేమేంటంటే కనీసం 1000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ఆపర్చునిటీ అనే ఇదితో సదుద్దేశంతో ముందుకు వెళ్తున్నామండి. మేము మా గౌరవ ఎంపీ గారు తంగళ్ల ఉదయ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మేము వినూత్నమైన పద్ధతిలో 365 రోజులు కూడా మా స్థానిక సూర్యరాయ డిగ్రీ కళాశాలలో ఎంప్లాయ్మెంట్ వింగ్ని ఏర్పాటు చేశామండి. ఇవాళైతే ఎక్స్క్లూజివ్గా ఫార్మసీ రంగం కోసం, ఫార్మసీ కంపెనీస్లో పనిచేయడం కోసం, అటువంటి ఆస్పిరెంట్స్ని కోసం మేము ఇవాళ డ్రైవ్ని కండక్ట్ చేయడం జరిగిందండి. ఇదే కాకుండా రాబో ఇయర్ అంతా కూడా మేము డ్రైవ్స్, కంటిన్యూస్ డ్రైవ్స్, ఒక సింగిల్ పర్సన్ వచ్చినా సరే మేము అప్లికేషన్ తీసుకొని ప్రాసెస్ చేసి సంబంధిత కంపెనీకి పంపించి ఖచ్చితంగా నిరుద్యోగ యువతకి, ముఖ్యంగా కాకినాడ జిల్లాలోని నిరుద్యోగ యువతకి మేము సహాయం చేయాలనే ఉద్దేశంతో మా జనసేన పార్టీ, అట్లానే మా కూటమి ప్రభుత్వం, మా BJMC వారి ఆధ్వర్యంలో ఈ డ్రైవ్ని కండక్ట్ చేయడం జరిగింది.